విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇవాల్టితో ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి దుర్గాదేవి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఆ జగన్మాతని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మరిన్ని వివరాలు ఇంద్రకీలాద్రి నుండి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. ఈ రోజు రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా భక్తులు ఇంద్రకీలాద్రిపై కిటకిటలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి క్యూ లైన్ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు విజయదశమి కావడంతో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ప్రస్తుతం మంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, అమ్మవారి దర్శనం అయింది? మేము హైదరాబాద్ నుంచి వస్తామండి. ఇక్కడ దర్శన ఏర్పాట్లు అయితే ప్రభుత్వం వారు చాలా బాగా నిర్వహించారు. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా దర్శనానికి దసరా రోజు వస్తున్నాం. మేము చాలా బాగా చేశారు ఏర్పాట్లు. మీరు చెప్పండి, ఎంత టైం పట్టింది, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారండి. మాకు 2 hours పట్టింది. ఏర్పాట్లు బాగా జరిగినాయి. మొత్తం మేము కొత్తపేట నుంచి వచ్చాం. ప్రతి ఏటా దర్శనానికి ఇలా వస్తూ ఉంటాం. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అమలాపురం నుంచి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగా ఉన్నాయండి. ఆలయ కమిటీ వారు, మన పోలీసు వారు అందరూ కూడా బాగా సహకరించి అందరినీ బాగా రిసీవ్ చేసుకుని దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు, వాటరు అన్నీ కూడా బాగా సమకూర్చారండి. మాకైతే 3 hours టైం పట్టిందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. విజయదశమి రోజున ఈ దర్శనం చేసుకుంటాం. అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం వస్తాము. వచ్చి ఈ దర్శనం ఇంద్రకీలాద్రి దర్శనం చేసుకుంటాం. మాకు 2.5 hours పట్టింది. దర్శనాన్ని ఇక్కడ అలంకారం యొక్క అన్ని చాలా బాగున్నాయి. మొత్తం ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ధన్యవాదాలు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జై భవాని. ఏర్పాట్లు బాగా చేశారండి. దర్శనం కూడా అంతా క్యూ లైన్స్ లో రావడం కానీ ఇదిగంతా ఏర్పాట్లు అంతా బాగా చేశారు. ఓకేనా? మొత్తం క్యూ లైన్ చూస్తే వాళ్ళంతా కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లు కూడా మనం చూస్తే ప్రతి క్యూ లైన్ కూడా పూర్తిగా నిండిపోయింది. ఈరోజు అన్ని దర్శనాలు కూడా పూర్తిగా ఉచితంగా భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈరోజు 11 గంటలతో దసరా ఉత్సవాలు అనేవి ఇంద్రకీలాద్రిపై ముగుస్తాయి. అయితే ఈ రోజు నుంచి భవానీల సంఖ్య అనేది గణనీయంగా పెరగబోతుంది ఇంద్రకీలాద్రి వద్ద. ముఖ్యంగా భవానీలు మాల వితరణ అనేది ఈ రోజు నుంచి చేయబోతున్నారు. పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే పూర్ణాహుతి అవుతుందో ఆ తర్వాత నుంచి పూర్తిగా భవానీ భక్తులు ఎక్కువగా ఇంద్రకీలాద్రికి రాబోతున్నారు. రేపు ఎల్లుండ కూడా పెద్ద ఎత్తున భవానీల రద్దీ అనేది ఇంద్రకీలాద్రి పైన ఉండబోతుంది. 11 గంటల తర్వాత ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగియబోతున్నాయి. అయినా రద్దీ మాత్రం మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రం జరగాల్సినటువంటి తెప్పోత్సవం కూడా రద్దు అయింది. కేవలం అమ్మవారిని తెప్పోత్సవం పైన ఊరేగింపు అనేది రద్దు చేసి కేవలం అమ్మవారిని తెప్పోత్సవంలో పెట్టి అక్కడ ప్రత్యేక పూజలు చేసి మాత్రమే ఈరోజు కార్యక్రమం ఉండబోతుంది. అయితే వరద కారణంగా జల విహారం అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈ రోజు చివరికి వచ్చాయి. చివరి రోజు కూడా భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ దుర్గా.